నకిలీ మద్యానికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదం తొక్కుతూ రోడ్ల మీదకొచ్చారు. ఎక్కడికక్కడ ర్యాలీలు నిర్వహించుకుంటూ ఎక్సైజ్ కార్యాలయాల దగ్గరికెళ్ళి అధికారులకు రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నాయి. నకిలీ మద్యంలో పెద్దల పాత్ర కూడా నిగ్గు తేల్చాలి, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో విచారణ జరగకూడదు, సిబిఐకి ఇవ్వాలి అని, లిక్కర్ షాపులను ప్రభుత్వాలే నిర్వహించాలి అని, బెల్ట్ షాపులను కూకటి బిళ్ళతో సహా పెకిలించి వేయాలి, ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహిస్తేనే నకిలీ మద్యాన్ని బెల్ట్ షాపులను అరికట్టచ్చు, ప్రభుత్వం తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి అంటే ఈ నకిలీ మద్యం కేసు విచారణ రాష్ట్ర ప్రభుత్వం చేయకుండా సిబిఐకి ఇవ్వాలి. సో ఇలాంటి ప్రధానమైన డిమాండ్లతో ఎక్సైజ్ కార్యాలయాల ముందు నిరసనలు, ధర్నాలు, దానికోసం పెద్ద ఎత్తున ర్యాలీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది, ఈరోజు నిర్వహిస్తూ ఉంది. పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు కూడా పాల్గొన్నాయి. ఇప్పటికే 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వాళ్ళు మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ వ్యతిరేకించుకుంటూ ఒక కార్యక్రమాన్ని ప్యారలల్గా చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు నకిలీ మద్యం కంట్రోల్ చేయడం, బెల్ట్ షాపులు తీసేయడం, మద్యం షాపులు ప్రభుత్వం నిర్వహించడం, నకిలీ మద్యంకి సిబిఐకి ఇవ్వడం అన్ని వ్యాలిడ్ డిమాండ్సే. మరొకవైపు ముఖ్యమంత్రి గారి నుంచి వస్తున్న ప్రకటనలు, మాటలు చూస్తే ఏదో తాత్కాలికంగా మందు రాసినట్లుంది, కానీ ఎక్కడే కూడా నకిలీ మద్యాన్ని కంట్రోల్ చేసి బెల్ట్ షాపులను ఎత్తేసే విధంగా చిత్తశుద్ధితో కూడినటువంటి చేతలు కనిపించడం లేదు. ఇక నుంచి బెల్ట్ షాపులు కనపడకూడదు అన్నారు ముఖ్యమంత్రి గారు. కనపడకుండా ఏం చేస్తున్నారు? దీనికి ఏమైనా స్పెషల్ టాస్క్ ఫోర్స్ చేస్తున్నారా? ఎన్ని రోజుల్లో బెల్ట్ షాపులు లేకుండా చేస్తారు? ఇది కొన్ని వేల బెల్ట్ షాపులు ఉన్నాయి, అన్ని టీడీపీ వాళ్ళకి అనుకూలమైన వాళ్ళ చేతిలోనే ఉన్నాయి కదా. దీనికి ఏమైనా స్పెషల్ టాస్క్ ఫోర్సా? ఎవరు కనిపించకుండా చేసేది? ఎప్పుడు కనిపించకుండా చేస్తారు? నకిలీ మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళే నకిలీ మద్యపు కంపెనీలు నడిపినప్పుడు, అందరూ పెద్దలే దీంట్లో విమర్శలు ఎదుర్కొంటున్నప్పుడు మళ్ళీ ప్రభుత్వమే విచారణ చేసే ప్రయోజనం ఏంటి? సిబిఐతో విచారణ జరిపించవచ్చు కదా. మరి చిత్తశుద్ధిగా ఒక్కడుగు కూడా ప్రభుత్వం ముందుకు వేయకుండా మాటల వరకే పరిమితమైతే నకిలీ మద్యం కంట్రోల్ అవుతుందంటే అలా అనుకొని నమ్మితే అంతకు మించిన పిచ్చోళ్ళు ఇంకొకరు ఉండరు. సో మొత్తం మీద ఒక విపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ప్రెజర్ అయితే ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున తీసుకొని వస్తున్నారు. నెక్స్ట్ కొన్ని కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ను కూడా కలవబోతున్నారు. స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో దానుకొని ప్రజా వ్యతిరేక నిర్ణయాల్లో పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు. జనంలో అయితే చాలా వ్యతిరేక చర్చ జరుగుతూ ఉంది. నకిలీ మద్యం, మెడికల్ కాలేజీలు, బెల్ట్ షాపులు, ఎన్నికలు వచ్చేసరికి మొత్తం మర్చిపోతారు. లాస్ట్ 2 నెలలు మాయ చేస్తే చాలనుకుంటున్నారో ఇంకేమైనా మంత్రదండం ఉందో కానీ ప్రభుత్వం చాలా మొండిగా ముందుకెళ్తూ ఉంది. మరి ఏమనుకొని వెళ్తూ ఉన్నారో అర్థం కావట్లేదు.